ప్రభుత్వ విద్యా విధానాల్లో వస్తున్న మార్పులకు అనుగుణంగా ప్రైవేట్ పాఠశాలల్లోనూ విద్యాబోధనలో మార్పులు రావాల్సిన అవసరం ఉందని అల్వాల్ మండల విద్యాధికారి మురళీకృష్ణ అన్నారు. అల్వాల్లోని ఒక ప్రైవేట్ పాఠశాలలో జరిగిన ఉపాధ్యాయుల శిక్షణ తరగతులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై దిశానిర్దేశం చేశారు. తెలంగాణ రికగ్నైజ్డ్ ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ అల్వాల్ మండల శాఖ ఆధ్వర్యంలో ఈ శిక్షణ శిబిరం జరిగింది. ఈ సందర్భంగా మురళీకృష్ణ మాట్లాడుతూ మారిన పరిస్థితులకు అనుగుణంగా పరీక్షా విధానం, బోధనా సామర్థ్యం, జాతీయ విద్యా నైపుణ్యం వంటి అంశాలపై ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం చాలా అవసరమని అన్నారు. రానున్న రోజుల్లో అత్యంత వేగంగా మారుతున్న దేశ పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులకు ఈ తరహా నైపుణ్యాలను అందించాలని, అప్పుడే వారు భవిష్యత్తులో రాణించగలరని సూచించారు. ये जो 4 स्टेप्स है इसको अगर हम अपनाते हैं मैडम जी आपका उत्तर मिल गया अंदर लिखने में भी दिक्कत नहीं होगा थोड़ा పంచమాక్షరం నా ఉంది కదా, 4 అక్షరం మేడం నాకు ముందు అక్కడ తప్ప దగ్గర నా ఉంది కదా. చెప్పండి. దీనికి మనం 10 మార్కులకు నమోదు చేసుకుంటాం వాడి నోట్బుక్లో, దాన్ని సగం చేసుకొని మన రికార్డులలో నమోదు చేస్తాం. దానికి కూడా మనకు ఒక శాస్త్రీయత ఉన్నది. ఈ పని పెట్టింది సార్ డబల్ 10 happy ending. So earlier we want to give the training for our teachers exclusively by the TRESMA Alval, but we want to see that some resource persons we need it, and also conducting in each and every school this training program it may be a problem. Then only today with the help of so our DEO Vijay Kumari madam and our MEO sir Murali Krishna sir, with their help so we arrange it teachers program for especially for our budget schools for in all the subjects primary classes and higher classes. Apart from these subject wise primary and higher classes, they are also have come forward to give the training in UTIS training also, how to upload the students names, how to they drop it, whatever the related work related to the so this computer program, that also they arrange it. We are very much thankful to our DO madam and MEO sir, which makes it possible to give to enhance the skills for our teachers who are working in budget schools. We are immensely grateful, and it has become we got it a tremendous response over from 52 to 60 schools. More than nearly 450 teachers have come and participated. For that we are very much thankful to our private management association TESMA Alval, and also our MEO sir Murali Krishna sir and DEO madam. Thank you very much sir for giving this opportunity, and it becomes a successful training program. Then we look forward so in future also the same thing from our MEO and DEO sir. Thank you very much. అల్వాల్ మండల్లో ప్రైవేట్ స్కూల్స్ అందరికీ కూడా టీచర్లకి ఒక కెపాసిటీ బిల్డింగ్ అనే ట్రైనింగ్ అనేది ఈరోజు ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇది మొదట ఆలోచన జూలై నెలలో మేము ప్రైవేట్ స్కూల్స్ కరెస్పాండెంట్లకు ఒక మీటింగ్ పెట్టినప్పుడు మా గౌరవ జిల్లా విద్యాశాఖ అధికారి విజయ్ కుమారి మేడం గారు ఒక సూచన కూడా చేయడం జరిగింది. అంటే మేము గవర్నమెంట్లోనే అన్ని ట్రైనింగ్స్ ఇస్తున్నాం, మీరు ముందుకు వస్తే ప్రైవేటు మేనేజ్మెంట్లో కూడా మేము ట్రైనింగ్ ఇప్పించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఆ ఆలోచనలకు అనుగుణంగా మరి మా ట్రస్మా వారు అరుణాథ్ గారు, చంద్రమోహన్ గారు, మాధవి మేడం వీళ్ళందరూ కూడా సహకారం, అందరి కరెస్పాండెంట్ సహకారంతో ఈరోజు మేము చక్కగా ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఈరోజు మొత్తం కూడా దాదాపు 50 పాఠశాలల నుంచి సుమారు 450 పైగా మరి టీచర్స్ రావడం జరిగింది. వీళ్ళని ప్రైమరీ స్కూల్ టీచర్స్కి వేరే విభాగంగా, హై స్కూల్ వాళ్ళకి సబ్జెక్ట్ వైజ్గా, అదేవిధంగా ఆన్లైన్ కార్యక్రమాలు గవర్నమెంట్కి సంబంధించినటువంటి మరి యూడైస్కి సంబంధించినటువంటి కార్యక్రమాల కోసం కూడా వాళ్ళకు కూడా ట్రైనప్ చేయడం కోసం వారికి ఒక ప్రత్యేకమైన గది ఇచ్చి ఈ విధంగా అందరినీ కూడా ఒక్కొక్క క్లాస్కి 50 చొప్పున మేము డివైడ్ చేసి సుమారు 11 రూమ్లలో మా గవర్నమెంట్ స్కూళ్ళలో పనిచేసేటువంటి రిసోర్స్ పర్సన్స్ వాళ్ళంతా కూడా స్టేట్ ఆర్పీసు